Hello everyone, welcome to the channel. Please, if you are not subscribed to channel go. మార్నింగ్ అయితే లేచి బయలుదేరిన అనమాట. If you like the video, సో ఫస్ట్ అయితే ఏమైనా టిఫిన్ చేసేసి అయితే వెళ్దాము. టిఫిన్ చేసేకి ఇక్కడికైతే వచ్చిన అనమాట. సో ఇక్కడైతే మనకి శేఖర్ టిఫిన్ సెంటర్ అని ఫేమస్ అనమాట. అంటే దోశలు అంతా అది అటువైపు షాపు, బట్ అక్కడ అయిపోయినాయి. మనకు అనంతపూర్లో ఫుడ్ అంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా తక్కువ రేట్కే మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇది చూస్తున్నట్టయితే అక్కయ్య చూడండి, ఎగ్ దోశ వేసి ఎగ్ దోశ పైన కారం వేసి, కారం పైన బాగా నీట్గా పొడి చెల్లి మంచిగా అయితే ఇస్తారనమాట. చూడండి ఎంత బాగుంది. సో మనకి తక్కువ రేట్ 20 రూపీస్. ఎగ్ దోశ అయితే 25 రూపీస్, నార్మల్ దోశ అయితే 20 రూపీస్ అంతే. సో చాలా తక్కువ రేట్కి అయితే మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది. ఫుల్ జనాలు అయితే ఉన్నారనమాట. సో నేనైతే ఒక ఎగ్ దోశ ఒక నార్మల్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చినాను. సో వెయిట్ చేస్తున్నాను అనమాట. చూడండి దోశ అట్లే ఉంటుంది, చట్నీ కూడా చాలా బాగా టేస్ట్గా అయితే చేస్తారనమాట. మనకి ఇంట్లో లక్కనే అయితే ఉంటుంది అనమాట. ఇట్లా ఫుడ్ సెంటర్స్ అయితే చాలా అంటే చాలానే ఉంటాయి ఇక్కడ అనంతపూర్లో. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ చీప్ అండ్ బెస్ట్ ఫుడ్ అయితే ఇక్కడ అనంతపూర్లో దొరుకుతుంది అనమాట. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది. సో దోశ ఎంత స్మూత్గా ఉంది చూడండి, దోశ కూడా సో స్మూత్గా చేసింటారు. దోశ అయితే మంచిగా కారం గీరం జల్లి పొడి జల్లింటారు అనమాట. టేస్ట్ బాగుంటుంది. సో గాయస్ ఈ విధంగా ఫుడ్ అయితే తీసుకొని ఇంకా నాకు ఈరోజు MBA ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. MBA ఎగ్జామ్ అయితే ఉంది. సో ఆ ఎగ్జామ్కి అయితే నేను బయలుదేరినాను. ఇదే అనంతపురం అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి అనంతపూరు. ఈ టవర్ క్లాక్ అంటారు, టవర్ క్లాక్ ఏరియా అనమాట. ఇది వచ్చేసి శ్రీకంఠం సర్కిల్ పోయే రూట్. ఊరు కూడా చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్గా మనకి పుట్నూరు అనమాట ఇది. నాకు ఈ రోడ్లలో పోతున్నా కూడా నాకు చాలా మెమరీస్ అయితే గుర్తొస్తున్నాయి అనమాట. చాలా హ్యాపీగా అయితే ఉంది. సో ఇది వచ్చేసి జూనియర్ కాలేజ్ అనమాట. ఇక్కడ మనకి జూనియర్ కాలేజ్లో ఈ చదువు కంటే పై పంచాయతీలన్నీ దండి జరుగుతుంటాయి. ఇక్కడ గ్రౌండ్ ఉంది చూడండి, ఈ గ్రౌండ్లో అయితే జరుగుతుంటాయి. పెద్ద గ్రౌండ్, క్రికెట్ ఆడతారు. ఇది వెంకటేశ్వర స్వామి గుడి. మన కాలేజ్ వచ్చేసి ఇదే అనమాట. మన ఇంటర్లో చదివిన ఏకైక కాలేజ్. నన్ను సర్వనాశనం చేసిన కాలే. పాపం బ్రష్ చేస్తున్నాడు ఎవడో తెలియకోకున్నట్లా. చిన్న కేసులు వాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది కాలేజ్ చూసినందుకు. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము. ఇది వచ్చేసి ఓల్డ్ టౌన్ మార్కెట్ అనమాట. చూడండి మార్కెట్ మనకి ఓల్డ్ టౌన్ అనమాట. అనంతపూర్లో మార్కెట్ ఏం దొరకాలన్నా కానీ, కాయగూరలు కానీ ఏమైనా కానీ, పూజా సామాగ్రి కానీ, పండ్లు పూలు ఏమైనా ఇక్కడికే రావాల్సి ఉంటుంది. ఇది ఓల్డ్ టౌన్ మార్కెట్ అనమాట. సో ఇక ఓల్డ్ టౌన్ మార్కెట్కే రావాలన్నమాట. సో మీరు ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చినారు. అనంతపూర్ ఎంత డెవలప్ అయింది నాకు కూడా తెలియదు ఎంత డెవలప్ అయిందని. సో ఇక్కడ మన ఇంగ్లీష్ మేడం వాళ్ళు అందరూ అయితే ఉన్నారు. హ్యాపీ, బాగుంది. సో ఇది అనంతపూరు. ఇది తాడపత్రి బస్ స్టాండ్ అంటారు, మళ్ళీ మార్కెట్ కూడా అంటారనమాట. ఓల్డ్ టౌన్ మార్కెట్. చూడండి ఇక్కడ ఈ లోపల ఉంది కదా, ఇట్లా లోపలికి పోతే ఆ లోపల ఉండేదంతా మార్కెట్ అనమాట. చూడండి పశువులకంతా వేస్ట్ అన్నీ వేసినారు. చూడండి ఎంత బాగున్నాయి. హాయ్, బిస్కెట్ ఉందండి చూస్తా. అన్ని చోట్ల బిస్కెట్ కూడా లేదురా. బిస్కెట్ ఉన్నాయంటే ఇచ్చండి. సారీ, బాయ్ 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 బాయ్. బయలుదేరిన అనమాట. సో ఇక్కడికి వచ్చి హాల్ టికెట్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. హాల్ టికెట్ కలెక్ట్ చేసుకొని నారాయణ కాలేజ్లో ఇది సెంటర్ అనమాట. సెంటర్కి అయితే వచ్చినాను. ఇది వివేకానంద కాలేజ్ అనమాట. సో నాకైతే ఈ రూమ్ వేసినారు. ఈ రూమ్లో నా బెంచ్ ఇదే అనమాట. సో ఇక్కడ అయితే ఎగ్జామ్స్ ఆ విధంగా కంప్లీట్ చేసినాను. ఎట్లో వచ్చిన దాంట్లో అయితే బాగానే రాసి వచ్చిన అనమాట. రిటర్న్ వెళ్తూ ఉన్నాను. అనంతపురం చిన్నదేం కాదు, పెద్దదే, బాగానే ఉంటుంది. అంటే వచ్చేసి ఏటీపీలో కమలానగర్ అనమాట. ఈ ఏరియాలో మొత్తం అన్నీ ఏముంటాయంటే మొబైల్ షాపులు 50% అయితే 100% టీ సిగరెట్ షాపులు ఉంటాయన్నమాట. ఆడకో 10 ఉంటాయి టీ సిగరెట్ దొరికేవి అయితే. చూసినా టీ సిగరెట్ షాపులు అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా మొబైల్ పాయింట్లు కూడా ఇక్కడ హోల్సేల్వి గీల్సేల్వి కూడా దొరుకుతాయి. చూడండి కేఫ్లు మాత్రము చూసినా చూడు, ఈ పక్క ఒక కేఫ్ ఉందా, దానికి ఎదురుకి ఈ పక్క ఒక కేఫ్, అట్లుంది చూడండి పరిస్థితి. బట్టల షాపులు ఉన్నాయి. ఇట్లా కేఫ్లు అయితే ఇగో మళ్ళీ ఈడొకటి కేఫ్లు టిఫిన్ సెంటర్ కానిలే. చూడండి ఆడొక కేఫ్ ఆడొక కేఫ్, 2 కేఫ్లు. ఆయన
మళ్ళీ ఇట్లా ఇవన్నీ షాపులకి బట్టల షాపులు బట్టల షాపులు, మొబైల్ పాయింట్స్, మళ్ళీ వచ్చేసి టిఫిన్ సెంటర్లు, మళ్ళీ వచ్చేసి ఇంకొకటి ఏంది ఇవి కేఫ్లు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేఫ్లే ఒక ఎత్తు. ఇప్పుడు మీకు ఆడ నిలబడిపోయింది కదా, ఈడ ఈ ఆంటీ వాళ్ళ షాప్ కూడా చాలా ఫేమస్ అనమాట. దోశలు చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర, టేస్ట్ అయితే చాలా ఫేమస్. అట్లా దోశ సెంటర్లు అవి ఇవి ఎక్కువ చీప్ అండ్ బెస్ట్లో ఫుడ్ అయితే దొరికిపోతుంది మనకి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ముత్యాల రెడ్డి కేఫ్ అనమాట. ఇదేమో చేంజ్ చేసిన హోటల్, టిఫిన్, భోజనం, కాఫీ. ముత్యాల రెడ్డి అని కమలానగర్లో అందరికీ అయితే తెలుసు అనమాట. చాలా ఫేమస్ వీళ్ళు ఏంటంటే డైరీ అనమాట, మిల్క్ డైరీ. చూడండి, కర్డ్ ఘీ ముత్యాల రెడ్డి అనేసి ఇది ఫేమస్. దానికి ఆపోజిట్లోనే ఇది పెట్టినారనమాట ఫుడ్ సెంటర్. ఇక్కడ మధ్యాహ్నం అయితే వద్దాం తినేకి. ఇక్కడ ఇది ముత్యాల రెడ్డిది అనమాట. ఇదంతాను కమలానగరే. సో ఇట్లా బట్టల షాపులు. ఇది వచ్చేసి ఎదురుగుండేది స్వామి వివేకానంద కాలేజు. వీడు అమ్మాయిలు కనిపిస్తున్నారు చూడండి, అది స్వామి వివేకానంద కాలేజ్ అనమాట. ఇది కూడా కమలానగర్లోనే ఉంటుంది. ఇంకా టాటో సెంటర్లు ఉన్నాయి, అవి ఇవి అయితే ఉన్నాయి గైస్. అంటే కేఫ్లు ఎట్లా తయారు చేసింటారు అనేసి. సో ఇట్లా మొత్తము పెద్ద ప్లేస్ కొనుక్కుంటారు గైస్. పెద్ద ప్లేస్ తీసేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ తీసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి వైఫై పెడతారనమాట. ఫ్రీ వైఫై అవైలబుల్. వచ్చి టీ తాగితే నువ్వు ఫ్రీ వైఫై వాడుకోవచ్చు అనమాట. గిరీష్ కేఫ్ కాదు, గౌరీ శంకర్ కేఫ్ అంట. ఇది కూడా ఫేమసే. పిల్లోళ్ళంతా ఇంక యూత్ కాలేజీలో అయిపోగొట్టేది వచ్చేది ఈ కేఫ్లో ఇట్లా చైర్లలో కూర్చుండేది, సవాళ్ళు కొట్టుకుంటూ కూర్చుండేది ఇంతే జనాలు ఫ్రెండ్స్తో. ఫ్రీ వైఫై ఉంటుంది కాబట్టి ఇంక ఇప్పుడు సెల్లులు కూడా నొక్కుతారు. సో ఇట్లా పెద్ద పెద్ద కేఫ్లు అనంతపూర్, కమలానగర్లో దండిగానే అయితే ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా అయితే జరుగుతుంది. కావాల్సింది తీసుకొని ఇట్లా కూర్చోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే నువ్వు గంట కాదు 2 గంటలు కూర్చో, 5 గంటలు కూర్చో, ఎవ్వడు అంటే ఏమీ మాట్లాడు, ఏమీ జరగదు. ఎంతసేపు ఉన్నా కూర్చోవచ్చు. నువ్వంతా అయిపోయినాక లేచి బిల్లు కట్టేసి ఇడిసేది. ఆ బిల్లు ఎంతమంది కడతారో ఎంతమంది ఇడుతారో. సో ఇట్లా వచ్చే గంటలు అయితే కూర్చుంటారు గైస్. ప్రతి కేఫ్లోనూ. కేఫ్లు అన్నీ ఇట్లా ఉంటాయి అనమాట. ఏటీపీలో మీరు చూస్తే కమలానగర్లో దండిగా ఉంటాయి ఇట్లా కేఫ్లు. సో ఇట్లా ఏమన్నా తెచ్చుకొని జమ్మంగా ఇట్లా కూర్చొని గంటలు అయితే పీస్గా ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు కేఫ్లో. అనంతపూర్లో కేఫ్లోనే నీ కాలం అంతా గడిపేయచ్చు గైస్. అట్లుంటాయి ఏటీపీ కేఫ్లు. ఎవరో ఒక ఆమె చిన్న బాబుని ఎత్తుకొని అయితే వచ్చిందనమాట. సో ఆమెకు ఎంత అయితే ఇద్దాము. సో ఇచ్చేసి బయలుదేరినాను వాపసు. ఇదే టవర్ క్లాక్ చూడండి, అనంతపూర్ టవర్ క్లాక్. మైన్ సర్కిల్, మైన్ సెంటర్ ఇదే అనమాట. ఈ టవర్ క్లాకే అనంతపూర్కి కొంచెం ఫేమస్. తర్వాత ఇంకట్లే కొంచెం ముందుకు వచ్చి ఒకటి ఎగ్ బోండా అయితే తీసుకున్నాను అనమాట. సప్తగిరి సర్కిల్లో ఎగ్ బోండా తీసుకొని ఎగ్ బోండా తిని మళ్ళీ మీకు ఇంకోటి ఏదైనా చూపిద్దామని చెప్పి ఇంకో కేఫ్కి అయితే వచ్చినాను. ఈ కేఫ్ కూడా చూడండి సేమ్ అట్లనే పెద్ద ప్లేస్ అయితే తీసుకొని మొత్తం అన్ని చైర్లు గిర్లు వేసేసి వైఫై గీఫై పెట్టింటారనమాట. ఇట్లా కేఫ్లు అయితే నంబర్ ఆఫ్. ఇంకో కేఫ్ కూడా చూపిస్తా పండి ఇక్కడనే. సో ఇదో కేఫ్ అనమాట. ఇది కూడా మైన్ సర్కిల్లోనే ఉంటుంది కమలానగర్లో. చూడండి ఎన్ని కేఫ్లు ఉన్నాయంటే దగ్గర మీరు లెక్క పెడితే ఒక 200 నుంచి 2000 కేఫ్లు ఉంటాయి. ఎట్లెట్లో అన్ని కేఫ్లు అయితే ఉంటాయి గైస్ అనంతపూర్లో. సో అనంతపూర్ గురించి మీకు ఫస్ట్ డే నచ్చింది అనుకుంటున్నా.